ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి శుభములు, శాంతి, సమాధానము కలుగునుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అని పలుకుతున్నారు. నిజముగా మనము మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవునిపై ఆధారపడి ఆయన్ని అడిగినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఆయన మీదే ఆధారపడాలి, ఆయన్ని అడగాలి, ఆయనకి మొరపెట్టాలి, ప్రార్థించాలి. అడిగి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మన కొరకు ఆయన కొన్ని ఉంచి ఉన్నాడు అద్భుతాలను చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఏ విధంగా మనము ఆధారపడాలి, ఏ విధంగా మనము ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థించాలి. మరి ఇక్కడ యేసు ప్రభు వారు కూడా పలికి ఉన్నారు గొప్పగా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ తండ్రి అయిన నీ దేవుని నీవు సేవించవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలని గొప్పగా ఆజ్ఞను మనకి బోధించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. మనము పని చేసినా, ప్రార్థన చేసినా, ఇంకేదైనా చేసినా సరే మనసాక్షితో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో చేయమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మనము ఎవరికైనా సహాయం చేసినా సరే మనము ఇష్టపడి సహాయం చేయాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేసినా సరే ఇష్టపడి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం అందిస్తాడు. దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగాక. కనుక ఈ దినము ఎవరిపై ఆధారపడకుండా, ఎవరిని అడగకుండా దేవుణ్ణి అడిగి బిడ్డలుగా, దేవునిపై ఆధారపడి బిడ్డలుగా, మరి ఆయన మన మీద తన యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించేలాగా మనము ప్రార్థన చేయాలి. ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి పని కూడా, ప్రతి ఆలోచన కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, పూర్ణ హృదయంతో చేసే బిడ్డలుగా ఆయన మన మీద తన యొక్క ఆత్మను కుమ్మరించాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రం. అవును ప్రభా, ప్రతి విషయంలో, ప్రతి పనిలో ప్రభా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రభా, మాతో మాట్లాడమని, మమ్మల్ని నడిపించమని ప్రభా, మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడైన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని, బ్రతిమాలుకుని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.